ఈ స్టడీస్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ భారత రాజ్యాంగం ఏడుంటుందని ఒక దగ్గర అడిగితే అది ఏ ఊరు ఉంటుందో అని అన్నారు ఒక ఆమె. 75 సంవత్సరాలు ఈ దేశంలో రాజ్యాంగం విలువలు తెలియకపోయే, రాజ్యాంగం అంటే ఏంటో తెలియకపోయే. రాజ్యాంగం ఏంటుంటుందంటే ఏ ఊరు తెలియదంటుంది ఆ తల్లి ఆమె దొరికితే కాలు మొక్కాలనుకుంటే దొరకలేదు, ఏడుందో పట్టుకుంటా. భారత రాజ్యాంగం అంటేనే భారతదేశం, భారతదేశంలో ఉన్న లింగ భేద వివక్షత లేని జాతుల క్షేమ యోగం, క్షేమంగా పరిపాలించడమే, ప్రజలందరి మధ్య స్వేచ్ఛ భావంతో పెంచబడేదే భారత రాజ్యాంగ విలువలు. కానీ భారత రాజ్యాంగ విలువలు ఈ దేశంలో ఉన్నాయి. ఎందుకున్నాయి? పరిపాలిస్తుంది ఎవరు? భారత రాజ్యాంగం వద్దన్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందొద్దు అన్నారు. మా పొలాలల్లో మాకు బానిసలుగా, మాకు అంటరాని వాళ్ళుగా, మాకు లేని పనులు చేసి పెట్టాలనుకుంటున్న వాళ్ళే పాలకులు. కానీ నీ తరపున ఆయుధంగా వచ్చిందే భారత రాజ్యాంగం. ఈరోజు చదువు వచ్చింది అంటే భారత రాజ్యాంగం. ఈరోజు ఈ మాత్రం ఉన్న ఒంటి మీదకి అంగి వచ్చింది, బట్ట వచ్చిందంటే భారత రాజ్యాంగం. మరీ ముఖ్యంగా మహిళలకు చదువు వచ్చిందంటే సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు. ఈ రకంగా లెక్కలన్నీ చెప్పుకుంటే సత్యం దాయపడ్డది. ఆ సత్యాన్ని వెలుగు తీసుకుంటూ వస్తున్న ఒక ధర్మ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకున్నది భారతదేశాన్ని బాగు చేసుకున్నాం, ఉన్న వనరుల్ని సమానంగా పంచుకుందాం, మానవ వనరులుగా ఉన్న ఈ దేహాలకు పనిద్దాం, ఉపాధి కల్పిద్దాం, గొప్ప రంగంగా తీర్చిదిద్దుకుందామని తయారు చేయబడ్డ ఈ పార్టీ తరపున వచ్చిన అభ్యర్థిని మీరు ఆశీర్వదించాలి.